గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఇప్పటి వరకు 1, 2 మాట్లాడుకున్నాం. హ్మ్. మూడవ సంఖ్య వారికి ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం? అవునండి. వీళ్ళకి ఎలాంటి టిప్స్ ఇవ్వబోతున్నారు? మూడవ సంఖ్య, మూడవ తేదీన జన్మించిన వారు, 12వ తేదీన జన్మించిన వారు అండ్ 21, హ్మ్. 30వ తేదీ వీళ్ళందరూ కూడా మూడవ తేదీ సంఖ్య కిందికి వస్తారండి. ఈ మూడో తేదీ అంటే ఈ మూడో సంఖ్య వాళ్ళందరూ కూడా హ్మ్. గురు గ్రహానికి సంబంధించిన వాళ్ళుగా న్యూమరాలజీ చెప్తుంది. గురువు తత్వం అంటే ఏంటండి? జ్ఞానాన్ని పంచడమే. హ్మ్. వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లున్నా, ఎన్ని కోట్లు లేకపోయినా హ్మ్. వీళ్ళు జ్ఞానాన్ని పంచకపోతే మనశ్శాంతిగా ఉండలేరు. హ్మ్. వీరి తత్వం ఏంటిదంటే జ్ఞానము సంపాదించడము, జ్ఞానాన్ని పంచడం. పంచడం. టీచర్స్గా, ట్యూటర్స్గా వీళ్ళందరూ కూడా మెదులుతూ ఉంటారు. హ్మ్. కారకత్వము, గురు కారకత్వము ప్రేమగా అండ్ జ్ఞానంగా, జ్ఞానం ఎక్కడైతే జ్ఞానం గురించి మాట్లాడుతున్నారో అక్కడ ఎక్కువగా సమయం గడపడము హ్మ్. అనే తత్వం వీళ్ళకి ఉంటుందన్నమాట. అయితే ఈ సంవత్సరము ఈ మూడో సంఖ్యకు సంబంధించిన వాళ్ళకి హ్మ్. ఆత్మవిశ్వాసము కొద్దిగా తగ్గబోతుంది. వీరు ఆత్మవిశ్వాసానికి సంబంధించి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం అంటే పేరు, సంఘంలో గౌరవము, పేరు ఇవన్నీ కూడా కొంచెం తగ్గబోతాయి. ఎందుకు తగ్గబోతాయంటే హ్మ్. ఈ సంవత్సరము వీళ్ళు ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు అనమాట. వీళ్ళకి ఈ సంఖ్య వాళ్ళు ఏంటంటే సలహాలు ఇస్తుంటారు మంచి మంచివి. హ్మ్. ఉచితంగా అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు, హ్మ్. జాగ్రత్త పడాలి. అండ్ ఉద్యోగంలో కూడా వీళ్ళు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. హ్మ్. తర్వాత వ్యాపార విషయంలో కూడా వీళ్ళే నేరుగా డీల్ అన్నీ కూడా నేనే డిసైడ్ చేస్తా, నేనే మాట్లాడేస్తా అని కాకుండా హ్మ్. ఎదుటి వారిని అడిగి అప్పుడు వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. హ్మ్. తర్వాత విద్యారంగంలో గురువు గారిని వీళ్ళు ఎంతగా మర్యాదిస్తే, అండ్ మర్యాద అందరు ఇస్తారండి, కాకపోతే ఇంకాస్త గురుగారుల పైన ఎక్కువగా. దృష్టి ఎక్కువగా చూపిస్తే వీళ్ళకి విద్య అనేది బాగుంటుంది. హ్మ్. స్టడీ నిర్లక్ష్యం అనేది ఈ సంవత్సరం వీళ్ళకి కష్టకాలం అని చెప్పొచ్చు. అనుకూలంగా నిర్లక్ష్యం లేదు. చేస్తే హ్మ్. నిర్లక్ష్యం చేస్తే హ్మ్. అలాగే ఆరోగ్య విషయంలో వీళ్ళకి జలుబుకు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నా సరే వాటితో దూరంగా ఉండాలి. హ్మ్. తర్వాత కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో కూడా కుటుంబ సౌఖ్యం అనేది వీరికి ఉంటుంది. కుటుంబంలో ఎవరైతే గురువులుగా ఎవరైతే ఉంటారో హ్మ్. వారికి ఎదురు చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఈ సంవత్సరం. అండ్ వీరికి ధనం కూడా సమానంగానే నడుస్తూ ఉంటుందండి. అండ్ ఈ సంవత్సరం వీరికి బెస్ట్ రెమెడీ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా గురువారం రోజున సూర్యుడికి గాయత్రి మంత్రంతో ఖచ్చితంగా జలము సమర్పించాలి. సమర్పించాలి. గాయత్రి మంత్రం చెప్పి జలము ఇలా దోసిలుగా తీసుకొని భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని ఇలా 3 సార్లు వదిలేయాలి. తర్వాత 4వసారి చేతిలో ఈ విధంగా తీర్థం తీసుకునే విధంగా నీరు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో, మాకేదైతే ఈ విష్ ఫుల్ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో అండ్ ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా గడవాలి అని చెప్పి వాళ్ళు ఆ నీళ్లు సూర్యుడికి చూపించి వాళ్ళు తీసుకుంటే, ప్రతి గురువారం మిస్ అవ్వకుండా చేస్తే ఏదైనా దుష్పరిణామాలు ఉన్నా కూడా ఈ రెమెడీతో ఖచ్చితంగా అవన్నీ పోతాయి. వీళ్ళకు ఈ విధంగా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్ళాలి ఈ సంవత్సరం అంతా కూడా. అప్పుడు ఈ గురు కారకత్వంతో ఉన్నటువంటి సంఖ్య అనేది ఈ సంవత్సరాన్ని ఈ విధంగా ఎదుర్కోగలుగుతుంది అనేది తెలుసుకున్నామండి. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.